హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ట్యూటోరియల్స్. మనం ప్రతిరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ సంబంధించి వీడియో చేస్తున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వార్తల్లో నిలిచిన విద్యా ఉద్యోగ సమాచారాల గురించి తెలుసుకుందాం. 1891 కోట్ల బియ్యం బకాయిలు ఇవ్వండి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కోరిన సీఎం రేవంత్ రెడ్డి. మంత్రి ఉత్తమ్. నిన్న తనఖా నేడు వేలం. 400 ఎకరాల TGIICని అమ్మకానికి ప్రభుత్వం సన్నద్ధం. 8న ఆర్టీసీ మహిళా సమైక్య అద్దె బస్సులు. అదేవిధంగా వంతరాలో మోదీ జీవకారుణ్యం. గుజరాత్లోని రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్లో జంతు సంరక్షణ పునరావాస కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని. ఈ వంతరా ఎక్కడ ఉందనేది చూసుకోండి. గుజరాత్లోని రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్లో జంతు సంరక్షణ పునరావాస కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని. సాదర స్వాగతం పలికిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ దంపతులు. ఆశ్రయం పొందుతున్న జంతువులకు స్వయంగా ఆహారం తినిపిస్తూ ప్రాంగణమంతా కలియతిరిగిన మోదీ. ఓరంగుటాన్లు, సింహం, చిరుత, కొనలతో సరదాగా ఆట. ఎన్క్లోజర్లతో పులులు, సింహాలతో ఫోటోలు. అక్కడి వైల్డ్ లైఫ్ హాస్పిటల్ సందర్శన. వైద్య వసతులు పరిశీలన. 3000 ఎకరాల్లో ఈ కేంద్రంలో 1,50,000 పైగా జీవులు ఉన్నాయి. గాయపడిన, అంతరించిపోయే దశలో ఉన్న జంతువులను వంతరాలో ఆశ్రయం కల్పించారు. ఫ్రెండ్స్, ఇది ఎంతో పరీక్షలకు వేలైనది. మంచి ప్రణాళికలతో మెరుగైన ఫలితం. మంచి టైం టేబుల్లో ఏముంది, ఎక్కడ మంచిగా మనకు ఇంట్రెస్టింగ్గా చదవగలుగుతున్నాం. సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. అదేవిధంగా సరైన ప్రణాళిక వేసుకుంటేనే మనకు మంచి ఫలితాలు వస్తాయి. ఇది ఎగ్జామ్స్ టైం కాబట్టి సోషల్ మీడియా, టీవీ అన్నిటి దూరంగా పెట్టి ప్రణాళికలు సిద్ధం చేసుకొని దాని ప్రణాళిక తగ్గట్టుగా ప్రిపేర్ అయితే మనకు విజయం సాధించవచ్చు. ఇబ్బందుల మధ్య ఇంటర్ పరీక్షలు అంటూ ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఎన్నో ఇంటర్ బోర్డ్ సెంటర్లలో వస్తువులు లేక చాలా ఇబ్బందులు ఉన్నాయని కేసీఆర్ అసెంబ్లీకి గైర్హాజరుపై దాఖలైన పిటిషన్ వివరాలు అందజేయాలని పిటిషనర్ న్యాయవాదికి ఆదేశం. అదేవిధంగా కొనసాగుతున్న గ్రాడ్యుయేట్ కౌన్సిలింగ్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్సీ మధ్య త్రిముఖ పోరు. 5 రౌండ్ల వరకు బీజేపీ, 6 రౌండ్లో కాంగ్రెస్కి ఆధిత్యం. 7,118 ఓట్ల మెజార్టీతో అంజిరెడ్డి ముందంజ. బీజేపీ ముందంజలో ఉంది. అదేవిధంగా ఓటేయలేని పట్టాభద్రులు, టీచర్లు. ఈ దఫా ఎన్నికల్లో భారీగా చెల్లకుండా పోయిన ఓట్లే ఎక్కువ ఉన్నాయని, గ్రాడ్యుయేట్ పరిధిలో 28,000 టీచర్లై 1,396 ఓట్లు చెల్లలేదని. అదేవిధంగా ఇక్కడ మనకు సూర్య చంద్రోదయం అంటూ ఒక ఆర్టికల్ ఇచ్చారు. భారతదేశంలోని దక్షిణ కొన అయిన తమిళనాడులోని కన్యాకుమారి చివరకు వెళ్ళే ఉదయాన్నే సూర్యోదయాన్ని చూసిన వాళ్ళు చాలామందే ఉన్నారు. అయితే అక్కడ ఫోటో ఉన్న సూర్యోదయాన్ని చూడాలంటే చంద్రమండలానికి వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఇది చందమామపై కనువిందు చేసిన సూర్యోదయం. మార్చి 2వ తేదీన ఫైర్ఫ్లై ఏరోస్పేస్ సంస్థకు చెందిన బ్లూ గోస్ట్. ఫ్రెండ్స్, ఈ బ్లూ గోస్ట్ ప్రైవేట్ ల్యాండర్ గురించి డీటెయిల్గా చదివే ప్రయత్నం చేయండి. విజయవంతంగా దిగింది. ఈ ల్యాండర్ తీసిన అద్భుతమైన చిత్రం ఇది. అద్భుత కాంతుల సూర్యోదయం. చంద్రునిపై దిగాక తొలి సూర్యోదయాన్ని కెమెరాలో బంధించింది. నాసా అప్పగించిన 10 రకాల పనులను ఆరంభించాం. వచ్చే 2 వారాల్లో ఆ తర్వాత రాత్రిలో పనిచేస్తామని ఫైర్ఫ్లై ఏరోస్పేస్ వాళ్ళు ఎక్స్లో పోస్ట్ చేసింది. అదేవిధంగా ఎట్టకేలకు ఆగిన మంచు ఫలకం, అతిపెద్ద మంచు ఫలకం ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. వంతరాలో మోదీ జీవకారుణ్యం. జంతు సంరక్షణ పునరావాస కేంద్రాన్ని ప్రారంభించాడు. వంతరా ప్రారంభ సందర్భంగా గాజు తెర సమీపానికి వచ్చిన పులితో ప్రధాని మోడీ జంతువుల పట్ల దయ చూపండి అంటూ సోలో ట్రిప్కే అతివల ఆసక్తి. ట్రెండ్ మార్చిన మహిళలు. 2025 మహిళల్లో సోలో ట్రావెలింగ్ ప్రధాన ట్రెండ్. గత ఏడాది కంటే 7% పెరుగుతుందని అంచనా. డాల్ఫిన్ల జాబితా గురించి ఇక్కడ ఒక ఆర్టికల్ ఇచ్చారు. యూపీ, బీహార్లోనే డాల్ఫిన్లు ఎక్కువ. మన దేశంలో నదుల్లో మొత్తం 6,327 డాల్ఫిన్లు ఉన్నాయి. ఇందులో గంగా నది, దాని ఉపనది అయిన ఉపనదుల్లో 5,689 ఉంటే బ్రహ్మపుత్ర, దాని ఉపనదులు, బియాస్ నదుల్లో మిగతా ఉన్నాయి. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ జాతీయ వన్యప్రాణి మండలి సమావేశంలో డాల్ఫిన్లపై ఒక నివేదిక విడుదల చేశారు. మన దేశంలో ఇలాంటి నివేదిక ఇదే మొదటిసారి. ఇది గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. 8 రాష్ట్రాల్లో, దేశంలోని 8 రాష్ట్రాల్లో 28 నదుల్లో సర్వే చేసి దీన్ని రూపొందించారు. అత్యధిక డాల్ఫిన్లు యూపీ, బీహార్ నదుల్లోనే ఉన్నాయి.
యూపీలో 2397 ఉంటే బీహార్లో 2230 ఉన్నాయి. తక్కువగా పంజాబ్లో ఉన్నాయి. ఒకసారి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. డాల్ఫిన్ల లెక్క మొదటిసారి వాటికి. అదేవిధంగా ఇక్కడ మనకు స్త్రీల రక్షణ కోసం అందరికి తెలిసి ఉండాల్సిన చట్టాల గురించి ఒక ఆర్టికల్ ఇచ్చారు. వరకట్న నిషేధ చట్టం 1962, గృహహింస చట్టం 2005, పనిచేసే చోట మహిళలపై లైంగిక హింస 2013, స్త్రీల అసభ్య చిత్రణ చట్టం 1986 ఆర్టికల్స్, భారత బిఎన్ఎస్ ఐపీసీ, భారత్ సాక్ష్యం అదనియాత్, అదేవిధంగా పలు వివాహ చట్టాల గురించి ఇచ్చారు. ఒకసారి దీన్ని చదివే ప్రయత్నం చేయండి. ఆస్ట్రేలియాను కొట్టేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి టీమిండియా. తొలి సెమీఫైనల్లో 4 వికెట్లతో ఆసీస్పై ఘన విజయం సాధించిన భారత్. విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీ ఆకట్టుకున్న రాహుల్ శ్రేయస్ అయ్యర్. ఫైనల్కి చేరుకున్న భారత్. అదేవిధంగా భారత్లో ఆసియా యోగాసన పోటీలు ఈ నెల 29 నుంచి 31 వరకు న్యూఢిల్లీలో నిర్వహణ. యోగాసన భారత్తో కలిసి కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహించనుంది. ఇది వచ్చేసి ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ నెల 29 నుంచి 31 వరకు జరుగుతున్నాయి. గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా అందుకోండి ఇంటర్న్షిప్ అంటూ సాక్షి భవిత పేపర్లో మనకు ఒక ఇంటర్న్షిప్ గురించి ఆర్టికల్ ఇచ్చారు. పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ 2వ దశ ప్రారంభం. టాప్ 500 సంస్థల్లో ఇంటర్న్ అవకాశాలు. నెలకు 5,000 స్టైపెండ్, 7 ఏళ్ల పాటు శిక్షణ. దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చి 10th ఇంటర్, డిప్లొమా, ఐటీఐ డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 5 కోర్సుల వారికి అవకాశం ఉంది. 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకు ఇంటర్న్కి దరఖాస్తు చేసుకునే అవకాశం. పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ ద్వారా 2వ దశలో 1,87,957 మందికి అవకాశాలు కల్పిస్తున్నారు. టాప్ 500 కంపెనీల్లో మొత్తం 24 విభాగాల్లో సంస్థలు ఇందులో పాల్పంచుకున్నాయి. వీటిలో ఐటీ, బ్యాంకింగ్, హెల్త్ కేర్, ఫార్మా, ఇన్సూరెన్స్, ఐటీఈ తదితర రంగాలకు చెందిన సంస్థలు ఉన్నాయి. కాబట్టి అర్హతలు వచ్చేసి 21 సంవత్సరాల నుంచి 24 మధ్యలో ఉండాలి. ఎలాంటి ఉద్యోగం చేస్తూ ఉండకూడదు. కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షల లోపు ఉండాలి. ఐఐటి, ఐఐఎంలు, ఐఈఎస్లు వంటి ప్రముఖ ఇన్స్టిట్యూషన్లు చదువుతున్న వారు సిఏ, సిఎంఏ వంటి ప్రొఫెషనల్ కోర్సులు అర్హులు కాదని స్పష్టం చేశారు. ఇదేవిధంగా నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్, నేషనల్ అప్రెంటిస్ ప్రమోషన్ స్కీమ్ ద్వారా అప్రెంటిస్ పూర్తి చేసుకున్న వారు అనర్హులు. దీంతోపాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ స్కీముల ద్వారా ఏదైనా శిక్షణ పొందుతున్న వారు పీఎం ఇంటర్న్షిప్కి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండదు. 7 ఏళ్ల పాటు శిక్షణ ఉంటుంది. ఇంటర్న్షిప్ వల్ల ప్రయోజనం ఉంటుంది. స్కిల్స్ సొంతం చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తులు వచ్చేసి ముందుగా పీఎం ఇంటర్న్షిప్ అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత యూత్ రిజిస్ట్రేషన్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. లాగిన్ ఐడి క్రియేట్ చేసుకొని తర్వాత అర్హతలు, ఆసక్తి రంగాలను, సంస్థలను, రెజ్యూమ్ను పొందుపరచాలి. వీటిని ఇంటర్న్షిప్ పాల్పంచుకుంటున్న సంస్థలు పరిశీలిస్తారు. తర్వాత సదరు రెజ్యూమ్లను పరిశీలించి ఇంటర్న్షిప్ ఖరారైన వారిని మెసేజ్ ద్వారా, ఈమెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. అదేవిధంగా జాబ్ పాయింట్ అంటూ ఇక్కడ ఒక ఆర్టికల్ ఇచ్చారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 350 పోస్టులు. అదేవిధంగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో 750 అప్రెంటిస్లు. అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 400 అప్రెంటిస్లు. బీడీఆర్సీఎల్లో 11 మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. అదేవిధంగా మనకు ఇక్కడ సైన్స్ మెథడాలజీకి సంబంధించి టెట్ డిఎస్సి స్పెషల్గా జీవశాస్త్ర మూల్యాంకనంకి సంబంధించి ఒక ఆర్టికల్ ఇచ్చారు. దాన్ని ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. ఇది టెట్ డిఎస్సి వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని ఒకసారి డీటెయిల్గా చదివే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించి జనరల్ స్టడీస్ ప్రీవియస్ బిట్స్కు ఇచ్చారు. వాటిని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. రేడియో అన్నయ్య అని ఎవరిని పిలిచేవారు అనేది కామెంట్ చేయండి. ఈ అన్ని క్వశ్చన్స్ ఒకసారి డీటెయిల్గా ప్రాక్టీస్ చేయండి. రేడియో అన్నయ్య అని న్యాయపతి రాఘవరావుని పిలుస్తారు. ద యాంటోనియం ఆఫ్ ఎమిలోరేట్ ఈజ్ అంటే జనరల్ ఇంగ్లీష్ సంబంధించి మోడల్ క్వశ్చన్స్ ఇచ్చారు. వీటిని ఒకసారి ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకు వెలుగు సక్సెస్ పేపర్లో NIRDPRలో ఉద్యోగాలు, వివిధ ఖాళీలో ఉన్న పోస్టుల భర్తీకి హైదరాబాద్ రాజేంద్రనగర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు మార్చి 19వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోగలరు. మొత్తం పోస్టులు వచ్చేసి 33 పోస్టులను అనుసరించి డిగ్రీ, పీజీ, LLB, మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు అర్హులు. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోగలరు. మార్చి 19 చివరి తేదీ. వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. అదేవిధంగా ఏఐలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి
ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్పోర్ట్ల అథారిటీ ఆఫ్ ఇండియా కార్యాలయాల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 18లోగా అప్లై చేసుకోగలరు. మొత్తంగా 83 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంబీఏ, పీజీతో పాటు పని అనుభవం ఉన్న వాళ్ళు అర్హులు. 18 నుంచి 22 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోగలరు. రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అదేవిధంగా టీహెచ్డీసీలో ఇంజనీరింగ్ పోస్టులు మొత్తంగా 129 పోస్టులు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంబీఏ, సీఏ చేసిన వాళ్ళు అర్హులు. మొత్తంగా 129 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చివరి తేదీ మార్చి 14లోగా అప్లై చేసుకోగలరు. అదేవిధంగా మనకు ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన స్కీమ్ రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేశారు. దేశంలో తక్కువ పంట దిగుబడి, ఉత్పాదకత తక్కువగా ఉన్న వెనుకబడిన జిల్లాల్లో రైతులకు ప్రోత్సాహం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్లో పీఎం ధన ధాన్య కృషి యోజన పథకం ప్రారంభించింది. పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా తొలుత ఎంపిక చేసిన 100 జిల్లాల్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు పంట పొలాలను పరిశీలించి భూసార పరీక్షలను నిర్వహించాలని వ్యవసాయ శాఖ అధికారులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకం వల్ల 1.7 కోట్ల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. పంచాయతీ బ్లాక్ స్థాయిలో పండించిన పంటల నిల్వలను పెంచడం ద్వారా 1.7 కోట్ల మంది గ్రామీణ రైతులకు లబ్ధి చేకూరుతుంది. ఫ్రెండ్స్, ఇది ఒకసారి డీటెయిల్గా చేసి చదివే ప్రయత్నం చేయండి. ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన స్కీము 100 జిల్లాలలో శాస్త్రవేత్తలు భూసారం పరీక్షలు చేసి దిగుబడి పెంచడం కోసం సూచనలు ఇస్తారు. అదేవిధంగా మనం అంతకుముందు డిస్కషన్ చేసుకున్నటువంటి చంద్రుడిపై అడుగుపెట్టిన బ్లూ గోస్ట్, మరో ప్రైవేట్ స్పేస్ క్రాఫ్ట్ అయిన బ్లూ గోస్ట్ చంద్రుడిపై చేరుకుంది. భూ ఉపరితలం చేరిన రెండవ వాణిజ్య వాహనం ఇది. జనవరి 15న బ్లూ గోస్ట్ స్పేస్ క్రాఫ్ట్ అమెరికా సంస్థ ఫైర్ఫ్లై ఏరోస్పేస్ ప్రయోగించింది. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏ సంస్థ ప్రయోగించింది అనేది, ఎక్కడి నుంచి ప్రయోగించింది అనేది, దాని యొక్క శాటిలైట్ పేరు ఏంది అనేది ఇంపార్టెంట్. ఏ డేట్ని చేరుకుంది అనేది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రైవేట్ కంపెనీలతో కలిసి చేపట్టారు. ఇన్స్టిట్యూట్ మెషిన్స్ అనే మరో సంస్థకు చెందిన అథెనా స్పేస్ క్రాఫ్ట్ రానున్న కొన్ని రోజుల్లో చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ కానుంది. ఇది ఒకసారి డీటెయిల్గా చదివే ప్రయత్నం చేయండి. అదేవిధంగా యూకే ఉక్రెయిన్ రుణ ఒప్పందం. అదేవిధంగా రాజ్యాంగ సవరణ పద్ధతి. రాజ్యాంగంలోని 20వ భాగంలో 368వ ఆర్టికల్ రాజ్యాంగ సవరణ గురించి తెలుపుతుంది. 368 ఆర్టికల్ అనుసరించి భారత పార్లమెంట్ మన రాజ్యాంగాన్ని 3 పద్ధతుల ద్వారా సవరిస్తుంది. ఏంటో చూసుకోండి. ఏకపక్ష సాధారణ మెజారిటీ, ఏకపక్ష ప్రత్యేక మెజారిటీ, ద్విపక్ష ప్రత్యేక మెజారిటీ. దీని ఒకసారి డీటెయిల్గా చదివే ప్రయత్నం చేయండి. ఇంపార్టెంట్ ఇది. ప్రతి రాజ్యాంగ సవరణ గురించి ప్రతి ఎగ్జామ్లో ఖచ్చితంగా ప్రశ్న అడుగుతున్నారు. అదేవిధంగా ఆల్రెడీ డిస్కషన్ చేస్తున్నాం. ఆసీస్ అంతా చూసి ఆఖరి ఆటకు 5వ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో ఇండియా రాణించిన కోహ్లీ షమి 4 వికెట్లతో ఆస్ట్రేలియాపై గెలుపు. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి కంగారు టీంపై ప్రతీకారం. ఇవి ఫ్రెండ్స్ వార్తలు నిలిచిన విద్యా ఉద్యోగ సమాచారాలు. అదేవిధంగా ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.